ఇంకా సివిల్ సర్వీసెస్ విషయంలో రకరకాల అంశాలు చూస్తుంటే జర్నలిస్ట్ స్పెషలిస్ట్ కాంట్రవర్సీ అంటాం అనమాట. అంటే సివిల్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు అన్ని సబ్జెక్టులు చదువుతారు, వాళ్ళ డొమైన్ కాకపోయినా వాళ్ళు దానిలో పనిచేస్తూ ఉంటారు. అలా కాకుండా స్పెషలిస్టులు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్త్ కమిషనర్ ఉన్నారనుకోండి, తనకి హెల్త్ కేర్ మీద బాగా అవగాహన, దాన్ని స్టడీ చేసిన వ్యక్తి. లేదా ఒక IRS IT ఆఫీసర్ ఉన్నారనుకోండి, వాళ్ళు అకౌంటింగ్ మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తులు. వీళ్ళు వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది కదా. అదేవిధంగా ఫారెన్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఉన్నారనుకోండి, డిప్లొమసీ మీద ఇంకొంత అవగాహన, ఫారెన్ రిలేషన్స్ మీద ఇంకొంత అవగాహన ఉన్న వ్యక్తులు. ఇలా వస్తే ఇంకా బాగుంటుందని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో డొమైన్ ఎక్స్పర్టైజ్ తీసుకొచ్చే విధానం కూడా భవిష్యత్తులో రాబోతుంది. వచ్చే 10-15 సంవత్సరాల్లో మాత్రం భారతదేశంలో సివిల్ సర్వీసెస్ యొక్క పాత్ర మారబోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత, డొమైన్ ఎక్స్పర్టైజ్ అనే కాన్సెప్ట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ యొక్క పాత్ర మారబోతుంది. దాంతో పాటు సివిల్ సర్వీసెస్ అందించాల్సిన సేవల తీరు కూడా మారుతోంది. అంటే ఇంతకుముందు డైరెక్ట్ గా పంపిణీ విధానం ఇలాంటి విధానాలు ఉండేవి, ల్యాండ్ సర్వే విధానం ఇలాంటివన్నీ. ఇప్పుడు అన్ని డిజిటలైజేషన్ అయిపోయాయి. దీంతో సివిల్ సర్వెంట్స్ ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళ టైంలో గుర్రాలెక్కి అన్ని ప్లేస్కి వెళ్ళి చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు అట్లా కాదు, ఒక చోట మొత్తం 3D ప్రింటింగ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, మెటావర్స్ టెక్నాలజీ ఇవన్నీ పెట్టుకుని సివిల్ సర్వీసెస్ ని, అంటే దేశాన్ని పరిపాలించాలంటే, ఒక జిల్లాని అడ్మినిస్టర్ చేయాలంటే ప్రతి చోట తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి డిజిటైజ్ అయిపోయాయి. అంటే పాత్ర మారుతూ వస్తుంది అనమాట కాలానుగుణంగా. దీన్ని కూడా అర్థం చేసుకోవాలి.